5 సంవత్సరాల కాలంలో ఈ గుడ్ ఫ్రైడే శుక్రవారం వరకు మనం సజీవ సంఖ్యలో కాచి కాపాడిన దేవునికి అదే రీతిగా ఈ సమయం ఇచ్చినటువంటి దేవునికి ప్రత్యేకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ఈ సమయంలో దేవుడు నాకు ఇచ్చినటువంటి 3వ మాట, ముందుగా ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరికి అదే రీతిగా అన్నయ్యకు అదే రీతిగా సంఘ కాపాడినటువంటి అయ్యగారికి, అమ్మగారికి, అదే రీతిగా సభను నడిపిస్తున్నటువంటి మాస్టర్ గారికి నా ప్రత్యేకమైన శుక్రవారం వందనము తెలియజేసుకుంటున్నాను. దేవుడు ఈ సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు సిలువపై పలికిన 7 మాటల్లో 3వ మాటను నాకు అనుగ్రహించిన విధానానికి నేను ఎంతగానో మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. 3వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయం 26-27 వచనంలో ప్రభు పలికినటువంటి మాటను మనం చూస్తున్నాం. ఒకసారి చదివి యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకును. ఓకే, ఈ మాటను మనము ప్రేమ వాక్కుగా భావించుకోవాలి. ఏ మాట? ప్రేమ వాక్కుగా అర్థం చేసుకోవాలి. తల్లి యొక్క ప్రేమ ఏ రీతిగా ఉంటుంది? యేసుక్రీస్తు ప్రభువారు తన తల్లి పట్ల ఎంతటి ప్రేమ కలిగి ఉన్నాడు, తన ప్రేమ ఎంత గొప్పదో, ఎటువంటి ప్రేమను కలిగి ఉన్నాడు అని ఈ మాట ద్వారా మనము జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఆయన తల్లి తన శిష్యుడి దగ్గర నిలిచి ఉండడం చూచి అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. అయితే యేసుక్రీస్తు ప్రభువారు అమ్మ అని యోహాను సువార్తలో 4 సార్లు పలికినట్లుగా మనం చూస్తున్నాం. మొదటి సందర్భంలో చూసినట్లయితే అమ్మ నా సమయము ఇంకా రాలేదు అని గలిలియాలోని కానా అనే పెళ్లిలోని యేసుక్రీస్తు ప్రభువారు అంటే ఒక అద్భుతాన్ని చేయటానికి ముందు నా సమయము ఇంకా రాలేదు, మై టైమ్ ఈజ్ నాట్ ఏ కమ్, ఐ విల్ వెన్ మై టైమ్ కమ్స్ ఐ విల్ పర్ఫార్మెన్స్ మిరాకిల్ అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారంట. అంటే దేవుని సమయం వేరు, మన సమయం వేరు. మనం ఒకటి కలిస్తే దేవుని తలంపు వేరే విధంగా ఉంటుంది. అయితే ఆయన తగిన కాలం ముందు తగిన సమయం ముందు మనల్ని హెచ్చిస్తాడంట. అప్పటి వరకు ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనసులమై ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. అదేవిధంగా ఈ సమయంలో మనం చూస్తే 2వ సందర్భాన్ని చూసినట్లయితే అమ్మ అని యోహాను సువార్త 4వ అధ్యాయం 21వ వచనంలో చూస్తే నా కాలము వచ్చుచున్నదని దేవుడు వాక్యం చెప్పుచుంది. ఏంటంట? నా కాలము. యోహాను సువార్త 4వ అధ్యాయం 21వ వచనంలో అమ్మ నా కాలము వచ్చుచున్నది, చాలమ్మ అమ్మ నా కాలము వచ్చుచున్నదని దేవుని వాక్యం సెలవిచ్చుచున్నది. 3వ సందర్భంలో చూసినట్లయితే యోహాను సువార్త 20వ అధ్యాయం 15వ వచనం చదువుద్దామా. అమ్మ నువ్వు ఎందుకు ఏడుస్తున్నావని దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తుంది. ఏమని మాట్లాడుతున్నారు? అమ్మ నువ్వు ఎందుకు ఏడుస్తున్నావని దేవుడు అంటున్నారంట. అదే రీతిగా 4వ సందర్భం చూసినట్లయితే అమ్మ నీ కుమారుడని యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికినటువంటి ఎన్నో మాట? 3వ మాటగా చెప్పుచున్నాడు. అమ్మ నీ కుమారుడు అని సిలువలో పలికిన 3వ మాటగా ప్రభువారు 4 సందర్భాల్లో యోహాను సువార్తలో అమ్మ అనే మాటను పలికినట్లుగా దేవుని యొక్క వాక్యంను చూస్తున్నాం. అదే రీతిగా ఒక వ్యక్తి యొక్క మొదటి మాటలు, అదే రీతిగా ఆఖరిగా మాట్లాడే మాటలు చాలా ప్రాముఖ్యమైనవి, చాలా శ్రేష్టకరమైన విలువైనవిగా మాటలుగా మనం చూడవచ్చు. మన చిన్నపిల్లలు ఉన్నారు కదా, మొదట్లో మన పిల్లలు మాటలు మాట్లాడేటప్పుడు వారికి వచ్చి రాని మాటలు మాట్లాడుతుంటే నచ్చినట్టుగా ఉంటే మనం వారిని మరి పదే అడుగుచు మనం వాటిని వింటూ సంతోషపడుతూ ఉంటాం. అవి కూడా మనకి చాలా సంతోషాన్ని మనం మురిసిపోతూ ఉంటాం. అదే రీతిగా ఆఖరి సమయంలో అంటే వృద్ధాప్యంలో ఉన్నటువంటి వృద్ధులు కూడా వారు చనిపోయే సమయంలో కూడా కొన్ని మాటలు చెప్తూ ఉంటారు. కుమారుని కుమార్తెలు వారి బంధువులు దగ్గర పిలుచుకొని మాటలు మాట్లాడుతూ ఉంటారు. అవి కూడా చాలా శ్రేష్టకరమైన మాటలు. తర్వాత వారి మాటలను వారు చనిపోయిన కొన్ని సంవత్సరాలైన తర్వాత కూడా వాటిని మనము జ్ఞాపకం ఉంచుకొని వాటిని మనం చెప్పుకుంటాం. వారు లేకపోయినప్పటికీ ఆ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటాం. అదే రీతిగా యేసుక్రీస్తు ప్రభువారు కూడా అంట సిలువలోని అమ్మ ఇదిగో నీ కుమారుడిని చాలా శ్రేష్టకరమైన మాటను పలికినట్లుగా మనము చూస్తున్నాం. అదే రీతిగా ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మీద యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర 2 మాత్రమే ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఎవరో వారు యేసుక్రీస్తు ప్రభువారిని అమితంగా ప్రేమించేటటువంటి ఎవరంట?
యోహాను, అమితంగా ప్రేమించేటటువంటి యోహాను. అదే రీతిగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క తల్లి అంట మరియా, తల్లి యొక్క సహోదరి మరియు కొందరు స్త్రీలు మాత్రమే ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యం సెలవిచ్చుతుంది. అయితే ఇందును బట్టి యేసుక్రీస్తు ప్రభువారిని యోహాను అమితంగా ప్రేమించబట్టినే యోహానుకు ఒక గొప్ప ప్రత్యక్షత దయచేశాడంట. ఏంటి? శారీరక మరణాన్ని పొందలేదంట యోహాను. ఏ మరణాన్ని పొందాడు? 100 సంవత్సరాలు బ్రతికాడంట. ఎన్ని సంవత్సరాలు? యేసుక్రీస్తు ప్రభువారు 100 సంవత్సరాలు బ్రతికినట్టుగా దేవుని యొక్క లేఖనం చదివిస్తుంది. అదే రీతిగా కష్టకాలంలో కూడా యోహాను యేసుక్రీస్తు ప్రభువారిని విడిచిపెట్టలేదంట. అందును బట్టి యేసుక్రీస్తు ప్రభువారికి ఒక గొప్ప వరం ఏంటంటే ప్రకటన గ్రంథాన్ని రాయటానికి పద్మాస్ అనే ఐలాండ్లోనంట యేసుక్రీస్తు ప్రభువారు పరలోక రాజ్యం గురించిన అద్భుతమైన అంశాలను ఎవరికి చెప్పారంట? యోహానికి చెప్పినట్లుగా దేవుని యొక్క లేఖనములు చెబుతున్నాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువారిని ఎవరైతే విడిచిపెట్టరో, ఎవరైతే ఆయన్ని హత్తుకొని ఉంటారో, కష్టకాలంలో కూడా విడవకుండా దేవుని స్తుతిస్తూ ఉంటారో వారిని ప్రభువారు విడిచిపెట్టరని దేవుని వాక్యము సెలవిచ్చుతుంది. అదేవిధంగా చూస్తే పరిపూర్ణమైన మానవ ప్రేమానురాగాలు ఎవరిలో ఉంటాయి? మనలోనా? కాదు, యేసుక్రీస్తు ప్రభువారిలో ఉంటాయని దేవుని యొక్క లేఖనములు చెబుతున్నాయి. పరిపూర్ణమైన ప్రేమ ఆయనలోని కనబడుచున్నదంట. అదే రీతిగా తన తల్లిని ఏ విధంగా ప్రేమించాలి, ఏ విధంగా గౌరవించాలి అనే కష్టకాలంలో కూడా తన తల్లిని విడిచిపెట్టకూడదనే లేఖనాన్ని ఎవరు నెరవేర్చారు? యేసుక్రీస్తు ప్రభువారు నెరవేర్చారంట. తన తల్లిని ఎంత శ్రమలోని, ఎంత వేదనలోనైనా తన తల్లిని విడిచిపెట్టకుండా ఆ శ్రమలోని, సిలువలో పడుతున్న శ్రమలో కూడా తన తల్లి గురించి ఆలోచిస్తూ తన తల్లిని ఏ విధంగా ప్రేమించాలి, ఏ విధంగా చూసుకోవాలి, గౌరవించాలి అనే మాటను యేసుక్రీస్తు ప్రభువారు పలికినట్లుగా చూస్తున్నారు. అదేవిధంగా షిమ్యోన్ అనే ఒక ప్రవక్త అంట ఒక ప్రవచనం చెప్పాడంట. ఎవరికి? మరియమ్మకి. మరియమ్మ అంట తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని తీసుకొని ఎవరి దగ్గరికి వెళ్ళింది? షిమ్యోన్ అనే ప్రవక్త దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ కుమారుని చూసి షిమ్యోన్ అనే యాజకుడు ఒక మాట అన్నాడంట. ఏమని అంటే, అమ్మ నీ హృదయంలోనికి ఒక ఖడ్గం దూసుకొని వెళ్ళిపోననే మాటని పలికారంట. ఇదేంటి ఇలా అంటున్నారని మరియమ్మకి అర్థం కాలేదంట. నా హృదయంలోకి ఖడ్గం దూసుకొని పోవడం ఏంటని ఆమె ఆలోచిస్తుండగా ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆ శిలువ మీద, ఆ గోల్గొతా కొండ మీద ఆ భయంకరమైనటువంటి శ్రమ, భయంకరమైనటువంటి బాధ, భయంకరమైనటువంటి వేదన, భయంకరమైనటువంటి పెయిన్. ఇంగ్లీష్ డిక్షనరీలో ఒకసారి చూస్తేనంట ఎక్స్క్రూషియేటివ్ పెయిన్ అనేది మనకు కనబడుతుందంట. ఈ ఎక్స్క్రూషియేటివ్ పెయిన్ అనేది యేసుక్రీస్తు ప్రభు శ్రమల గురించి తీయబడినటువంటి పదం అంట. అది ఆ ఎక్స్క్రూషియేటివ్ పెయిన్ అంటే ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారు పడిన శ్రమల నుంచి ఈ పదం తీయబడింది. ద పెయిన్ విత్ కమ్స్ ఫ్రమ్ క్రాస్ అలోన్ ఈస్ కాల్డ్ ఎక్స్క్రూషియేటివ్ పెయిన్ అంట. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క బాధ చాలా వర్ణాతీతం అంట. ఆ బాధని ఏమైనా వర్ణించగలమా మనం? యేసుక్రీస్తు పడేటటువంటి శ్రమ అసలు కొంతమంది మనం మామూలుగా టీవీలో కానీ ఎక్కడైనా ఆ పాటలు కానీ ఆయన శ్రమ పడుతున్నటువంటి బాధలు కానీ మనం చూస్తే మనకి కన్నీళ్ళు వస్తాయా రావా? అసలు కొంతమంది అయితే చూడలేరు కూడా. అటువంటి శ్రమను మనం వెంటనే మన హృదయం కరిగిపోతుంది, కళ్ళబట్టి నీళ్ళు వస్తుంటే అంతటి శ్రమను కూడా ఆ తల్లి భరిస్తుందంట. అదే రీతిగా ఆ తల్లి ముందు ఆ కుమారుడు పడుచున్న వేదన చాలా భరించలేదంట. అయితే అంతటి వేదన పడుచున్నాడు, కొరడాల చేత కొట్టబడుచున్నాడు. అదే రీతిగా తన చర్మాన్ని అంట నాగటి సాలల వల్ల దున్నబడుచున్నదంట. తన చర్మం ఏ రీతిగా మనం పొలంలో అయితే ఎలా అయితే దున్నుతామో అట్లా తన చర్మాన్ని నాగటి సాలల్లో దున్నబడుచుంది. ఏ తల్లైనా తట్టుకోగలుగుతున్న అంతటి బాధను. మన పిల్లలకి ఏదైనా చిన్న గాయమైనా లేకపోతే చిన్న దెబ్బ తగిలినప్పుడు వెంటనే మనకు తల్లిగా మనకి కళ్ళంటి నీళ్ళు వస్తాయి. మనం ఆ బాధనే మనం భరించలేము. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మనం చేసిన పాపాలకై, మనం చేసిన దోషాలకై ఎన్నో శ్రమలు పడి మన పాపాలన్నింటినీ, సర్వమానవాళి పాపం కొరకు తన ఆత్మను, తన ప్రాణాన్ని అప్పచెప్పాడు. మరి ఆ తల్లి తను చూస్తుంది, అక్కడే ఉండి చూస్తుంది, కానీ ఏమైనా చేయగలగదా? ఏమీ చేయలేదు. భరిస్తూ ఎంతో వేదన పడుచున్నది మనసులోని. అదే రీతిగా కుమారుని యొక్క బాధను భరించగలుగుతుందా? ఒక ఖడ్గం తన హృదయంలోని దూసుకుని వెళ్ళిపోతుందంట. అంటే ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారు పడేటటువంటి ఆ బాధ ఏంటంట తన హృదయంలో ఒక ఖడ్గం వలె దూసుకు వెళ్ళిపోతుందంట. మరణ సమయంలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు తన తల్లిని ఆదరిస్తున్నాడంట. అంటే తను చనిపోతున్నాడు, నా ప్రాణం నేను చూసుకుంటా, నా తల్లి గురించి నాకు అవసరం లేదని యేసుక్రీస్తు ప్రభువారు అన్నారా? అనలేదు. తన తల్లి బాధ్యతను నేను ఏం చేయాలి, నా తల్లిని ఏ విధంగా, మరి నేనైతే చనిపోతున్నాను, నా తల్లిని ఎవరు చూస్తారనే వేదనే పడుచున్నాడు. అంతటి శ్రమలో కూడా తన గురించి తను ఆలోచించుకోవట్లేదు, తన తల్లిని మాత్రమే ఆదరిస్తున్నాడు, తన తల్లి గురించి ఆలోచిస్తున్నాడు. అదే రీతిగా
అంతటి వేదనలో కూడా తన తల్లిని పట్టించుకుంటున్నారు. ఈ ప్రత్యేకమైన సమయంలో మనం మన తల్లిదండ్రులు ఏ విధంగా పట్టించుకుంటున్నాం ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోమని నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా మన తల్లిదండ్రులు ఏ విధంగా పట్టించుకుంటాను ఈ మూడో మాట ద్వారా తల్లిదండ్రులు నీకు ఇవ్వబడినటువంటి గొప్ప బహుమానం అంట. దేవుడు ఈ లోకంలో మనకి దేవుని తర్వాత రెండవ బహుమానం ఏంటంటే దేవుడు ఇచ్చిన గొప్ప తల్లిదండ్రులని ఈ మాట ద్వారా మనం తెలియజేస్తున్నాం. అదేవిధంగా తల్లిదండ్రులు నీవు ఎలా ఉన్నా ప్రేమిస్తారు. నీవు తల్లిదండ్రులు చెప్పిన మాట కుమార్తె కానీ వినకపోయినా మీరు వదిలేస్తారు, ఆ బిడ్డల్ని వదిలేరు. ప్రేమిస్తారు, ఆదరిస్తారు, కరుణిస్తారు. ఎంత ద్వేషమైన పాపివైన దోషమైన నేరం చేసినా కూడా తన తల్లిని కుమారుని దగ్గరకు చేరదీస్తుంది, కానీ వదిలేస్తుందా? వదిలేదు. అంతటి ప్రేమ కలిగిందంట తల్లి. అదే రీతిగా ఈరోజు ఈ ప్రేమ మాకు తల్లిదండ్రులను గౌరవించాలని మాదిరిని మనకి తెలియజేస్తుంది. అదే రీతిగా 10 ఆజ్ఞల్లో కూడా దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చినాడు. ఏమని చెప్తారు ఒకరు? నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము. నిర్గమాకాండము 20:12 ఎవరు చదవద్దమ్మా? నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుమని దేవుడు 10 ఆజ్ఞల్లో కూడా ఒక ఆజ్ఞ మనకు ఇచ్చి ఉన్నాడు. అదే రీతిగా తల్లిదండ్రుల కంటే అవిధేయులుగా ఉండకూడదంట. ఏ విధంగా? అవిధేయులుగా ఉండకూడదు. విధేయత కలిగి ప్రేమ కలిగి ఉండాలంట. తల్లిదండ్రులను అవిధేయులుగా మనము చూడకూడదంట. 2 తిమోతి 3:2 దేవుడు చెప్పుచున్నాడు, తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉండొద్దనే దేవుని వాక్యం సెలవిచ్చుచున్నది. అదే రీతిగా నిర్గమాకాండము నీ తల్లిని తండ్రిని కొట్టకూడదంట. చాలా మంది ఉంటారు మన తల్లిని తండ్రిని కొట్టేవాళ్ళు, చూడకుండా ఉండేవాళ్ళు. వృద్ధాప్యంలో ఉన్నప్పుడు వారు ఒక సహాయాన్ని కోరినప్పుడు వారు చూడకుండా వారి ఇష్టానురీతిగా వారు ఉంటారు. కొంతమంది శారీరకంగా కొడతారు, కొంతమంది మానసికంగా మాటల ద్వారా హింసిస్తూ ఉంటారు. అది కూడా చాలా బాధాకరం. అట్టి రీతిగా ఉండొద్దని దేవుడు ఈ రోజు ఈ మాట ద్వారా మాట్లాడుచున్నాడు. అదే రీతిగా సామెతల గ్రంథం 23:22 చెప్పుచున్నాడు, నీ తల్లిని ముదిమి వచ్చే వరకు ఆదరించమని చెప్పుచున్నాడు. అంటే ఏంటి? ముదిమి అంటే ఏంటి? వృద్ధాప్యంలో ఉన్నప్పుడు కూడా మనం ఏం చేయాలి? తల్లిదండ్రులను గౌరవించాలి. వారు చేసుకునే సమయంలో వారి వయసులో ఉన్నప్పుడు మనం చూసినా చూడకపోయినా ముదిమి వచ్చే వరకు అంట. అంటే ఏంటి? వృద్ధాప్యంలో ఉన్నప్పుడు వారిని మనం వదిలేసే వారంగా ఉండొద్దని దేవుడి మాట ద్వారా మనకు సెలవిచ్చుచున్నాడు. అదే యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయే సమయంలో కూడా తన తల్లి యొక్క బాధ్యతను సక్రమంగా నిర్వర్తించిన వాడు ఎవరంటే మన యేసుక్రీస్తు ప్రభు అయినటువంటి గొప్ప దేవుడు. అదే రీతి మన జీవితంలో మన బాధ్యతలను విస్మరించకూడదంట. మన జీవితంలో మన ఒక బాధ్యతలను విస్మరించకూడదంట. అదే రీతిగా దేవాది దేవుడు మనకు సంఘంలో ఒక బాధ్యతలు ఇచ్చినప్పుడు దాన్ని మనం సక్రమంగా నిర్వర్తించాలంట. మన కుటుంబాన్ని ఇచ్చినప్పుడు కుటుంబం మనం ఏ విధంగా ఉండాలి, ఒక బాధ్యత కలిగి ఒక వ్యక్తిగా ఒక కుటుంబంలో ఏం కావాలని ప్రతిదీ మనం ఒక బాధ్యత కలిగి సక్రమంగా నిర్వర్తించిన వారంగా ఉండాలని దేవుడు ఈ మాట ద్వారా మనకు సెలవిచ్చుచున్నాడు. అదే రీతిగా మనం చూస్తే తల్లిదండ్రులు సన్మానించేవాడు ఏమవుతాడంట? దీర్ఘాయుష్మంతుడు అవుతాడంట. ఏమవుతాడు? తల్లిదండ్రులు సన్మానించేవాడు దీర్ఘాయుష్మంతుడు. ఒకవేళ తల్లిదండ్రులు దూషించినట్లయితే ఏమవుతాడు? కారు చీకటిలోని తన దీపం ఆరిపోవునంట. సామెతల గ్రంథం 20:20 ఒకసారి చదవచ్చు. తన తల్లిదండ్రులను దూషించువాడు కారు చీకటిలోనంట తన దీపం ఆరిపోయింది. సామెతలు 20:20 సామెతలు పెద్ద తన తండ్రి అయినను తల్లినైనను దూషించువాడు దీపము కారు చీకటిలో తన దీపం ఆరిపోయింది. అంటే తల్లిదండ్రులు దూషించేవాడు అంట కారు చీకటిలో కూడా మన దీపం వెలిగించి ఆరిపోతుందా? ఆరిపోయిద్దా? ఆరిపోదా? అటు రీతిగా తన తల్లిదండ్రుల్ని దూషించిన వాడు దీపం అంట కారు చీకటిలో ఆరిపోయిద్దంట. అదేవిధంగా చూసినట్లయితే ఈరోజు తల్లిదండ్రులు ప్రేమించని వాడు బుద్ధిహీనుడని, అవమానాన్ని, అపకీర్తిని పొందుతాడని దేవుని యొక్క లేఖనములు చెప్పుచున్నాడు. అంతేకాదు కానీ వారి కన్నులంట లోయకాకులు వచ్చి పీకుతాయంట. ఏంటి? తల్లిదండ్రులు అవమానించి తల్లిదండ్రులు దూషిస్తూ వారిని చూడకుండా వదిలివేసే వారి కన్నులంట లోయకాకులు వచ్చి పీకుతాయంట. సామెతల గ్రంథం 30:17 తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వారి కన్ను లోయకాకులు పీకును, పక్షిరాజు పిల్లలు దానిని తినును అంట. అదేంటి? లోయకాకులు వచ్చి వారి కన్నులంట పీకి వేస్తాయంట.
అదే రీతిగా ఈ యేసుక్రీస్తు ప్రభు వారు మరణిస్తున్న సమయంలోని ఒక శ్రేష్టమైన బాధ్యతను ఎవరికి అప్పగించారు? అమ్మ, నేను దాటిపోవచ్చున్నాను, మరి నేను చనిపోవచ్చున్నాను, నీ బాధ్యతను నేను ఒకరికి అప్పగించాలి అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరికి అప్పచెప్పారు? యోహానికి తన తల్లి యొక్క బాధ్యతను అప్పగించాడు. అదే రీతిగా ఒక శ్రేష్టమైన ప్రేమను తన తల్లి పైన చూపించాడు. ఈ దినమున ఈ సమయంలో కూడా నేను చెప్పుచున్నాను, యేసుక్రీస్తు ప్రభు వారి వలె మనము తన యొక్క మాదిరికరమైన ప్రేమను మనమును కలిగి ఉండి మన తల్లిదండ్రుల బాధ్యతగా చూడాలని దేవుని యొక్క వాక్యం మాట్లాడుచున్నది. దేవుని వాక్యం మీరు ప్రతి బిడ్డకి మరొకసారి నా మీద వందనం చెల్లించుకుంటూ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించండి.